ప్రార్థన టీవీ ఛానల్ వారు అందిస్తున్న ఈ యొక్క అద్భుతమైన వాక్య ఉపదేశ సందేశములను బట్టి ప్రేక్షకులందరికీ మా శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ యొక్క వాక్య పట్టణములను వాక్య సందేశాలు అందించడానికి సహాయం చేస్తున్న దైవజనులు మా యూసే ప్రెసిడెంట్ గారు డాక్టర్ కొండవేటి కృపారావయ్య గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాము. కనుక దేవుని ఉన్నతమైన నామములో దేవుని ఉచితమైన ప్రేమను బట్టి ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా క్రైస్తవ జనాంగానికి క్రైస్తవ బిడ్డలకు మేము అందిస్తున్న ఈ అద్భుతమైన వాక్య పట్టణమును దేవుడు మా ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాము. దేవుని యొక్క మూలాంశము, దేవుని యొక్క పట్టణ మూలాంశం ఏంటంటే యెహోవా సన్నిధికి వెళ్తే ఎలా ఉంటుంది, యెహోవా సన్నిధిలో మనం ఏం చేయాలి, యెహోవా సన్నిధిలో మనం ఎలా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రజలు ఎలా బ్రతుకుతూ ఉన్నారు, ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి అనే అంశం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ మాటలు బోధిస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. అంతటా ఇశ్రాయేలీలందరూ బయలుదేరి దాదు మొదలుకొని బేషెబా వరకును గిలాదు దేశం వరకును ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిలో కూడెను. చాలు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలకు దేవుడు అద్భుతమైన సందేశాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీలందరూ దేవుని యొక్క సన్నిధిలో కూడుకోవటానికి ఒక అద్భుతమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు మిస్పాలో దేవుని యొక్క మందిరములో వారు కూడుకున్నారు. ఎలా కూడుకున్నారు అంటే ఏక మనస్సు కలిగి కూడుకుని ఉన్నారు. ఏక మనస్సు కలిగి కూడుకుని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశారు. ఇశ్రాయేలీలా ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీలకు రాబోతున్న ఉగ్రతను గూర్చి, ఇశ్రాయేలీలు కలగబోతున్న శ్రమలను గూర్చి, ఇశ్రాయేలీలు కలగబోతున్న ఇబ్బందులను గూర్చి, ఇదిగో దానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, ఎవరి ద్వారా ఇదిగో పరిష్కారం దొరుకుతున్నది అనేది దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలీలు తెలుసుకుని వారు వచ్చిన స్థలము ఎక్కడికి రావాలో, వారు వెళ్ళవలసిన స్థలము ఎక్కడికి రావాలో, వారు ఉండవలసిన స్థలము ఎక్కడ ఉందో ఆ స్థలము ద్వారా దేవుడు ఏ కార్యము చేయబోతూ ఉన్నాడు అని తెలుసుకుని వారు దేవుని మందిరములో కూడుకున్నారంట. ఎలా కూడుకున్నారు అంటే ఏక మనస్సు కలిగి కూడుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఏక మనస్సు కలిగి కూడుకున్నారు. అసలు ఏక మనస్సు కలిగి కూడుకుంటే దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తాడని వాగ్దానం చేస్తున్న దేవుడు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే ఇదిగో ఆకాశము తెరవబడి ఇదిగో అగ్నినాళికల వలె పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో సంఘం మీదకి దిగి వచ్చాడు. ఆది అపోస్తుల కాలంలో ఇదిగో వారు 120 మంది ఒకే మేడ గదిలో కూర్చుని ఏక మనస్సు కలిగి, ఒకే ఆత్మ కలిగి, ఒకే మనస్సు కలిగి, ఒకే దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఆ దేవుని నామమును ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగా ఇదిగో ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. మహోన్నతమైన కార్యం అక్కడ జరుగుతూ ఉన్నది. ఎలాంటి కార్యము జరుగుతుంది అంటే వారు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రాగా వారు వాక్చాతుర్యముతో వాక్యముతో దేవుని యొక్క సన్నిధిలో అన్య భాషలతో మాట్లాడి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నిజంగా ఇశ్రాయేలీలు కూడా అదే చేశారు. ఇశ్రాయేలు చేసిన పని ఏంటో తెలుసా? ఏక మనస్సు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏక మనస్సు కలిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని అడగడం మొదలుపెట్టారు. ఏక మనస్సు కలిగి అక్కడ ఎంతమంది ఉన్నారో, ఎన్ని లక్షల మంది ఉన్నారో ఆ లక్షల మంది యొక్క మనస్సులు, ఆ లక్షల మంది యొక్క హృదయాలు ఒకే హృదయముగాను ఒకే ఆత్మగా దేవుని ఆరాధన చేయటం మొదలుపెట్టారు. ఇది అద్భుతమైన కార్యము గనుక ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక కార్యాన్ని చూడాలి అంటే, ఒక అద్భుతాన్ని చూడాలి అంటే, ఒక మహోన్నతమైన కార్యాన్ని చూడాలి అంటే ఇదిగో మనము ఏక మనస్సు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించువారమై ఉండాలి.
ఏక మనస్సు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. మహోన్నతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. దేవుని కార్యం ఎంత గొప్పది అంటే అది ఊహించలేనిది. కనుక దేవుని యొక్క బిడ్డలారా, మొదటిగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము, దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనము దేవుని సన్నిధిలోనికి రావాలి అంటే ఏక మనస్సు కలిగి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రెండవదిగా పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథంలోనికి వెళదాము. 20వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాము. యూదావారును తన శిష్యులతో, తన భార్యలతో, పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలబడిరి. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి రావాలి అంటే, దేవుని సన్నిధిలో ఉండాలి అంటే ఎలా రావాలో తెలుసా? ఇదిగో భార్య పిల్లలతో యెహోవా సన్నిధిలోనికి రావాలి. భార్య బిడ్డలతో దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి అంటే ఒక కుటుంబం దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చే, ఒక కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటే ఆ కుటుంబం దీవెనకరముగా మార్చబడుతుంది, ఆ కుటుంబం ఫలభరితముగా మార్చబడుతుంది. మన కుటుంబము, ఇదిగో మన భర్త, మన బిడ్డలు, మన భార్య దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారో దేవుడు మహోన్నతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. దేవుని ఉన్నతమైన నామంలో భార్య, బిడ్డలు, కుటుంబము కలిసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసిన భక్తులు, అలా కుటుంబాన్ని సరిచేసుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టిన భక్తులు, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ రోగం పోవటానికి కొన్ని దినాల్లో నువ్వు చనిపోతావని దేవుడు యెషయాతో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన వాక్య పఠనమును దేవుని యొక్క సన్నిధిలో హిజ్కియాతో మాట్లాడాడు. హిజ్కియాతో మాట్లాడినప్పుడు హిజ్కియా చేసిన పని ఏంటంటే ముందు తన ఇంటిని దేవుని సన్నిధిలో చక్కపెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ముందు దేవుని యొక్క సన్నిధిలో తన ఇంటిని చక్కపెట్టుకున్నాడు. హిజ్కియా ఎక్కడికి వచ్చాడో తెలుసా? దేవుని మందిరంలోనికి వచ్చాడు. హిజ్కియా ఎక్కడికి వచ్చాడో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చాడు. హిజ్కియా ఎక్కడికి వచ్చాడో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో కుటుంబంతో కలిసి ముందు కుటుంబాన్ని చక్కపెట్టుకున్నాడు. ప్రార్థన చేయటం ప్రారంభించాడు. పోగొట్టుకునే ఆవిష్కారాన్ని మరలా దేవుడు 15 సంవత్సరంలో ఆవిష్యను పొడిగించాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా దేవుని యొక్క సన్నిధిలోకి వస్తే దేవుడు ఎంత అద్భుతమైన కార్యములు చేస్తాడో, దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు ఎంత మహత్కార్యములు చేస్తాడు. దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు, మన జీవితాల్లో గొప్ప ఆవిష్యనిస్తాడు, మన జీవితాల్లో గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాడు. మనము కోరుకున్నది ప్రతిదీ కూడా దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తాడు. మా జీవితంలో చేశాడు. మా మందిరంలో మహోన్నతమైన కార్యములు జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధిలో దెయ్యం పట్టిన వారికి దెయ్యం విడుదల వస్తుంది. దయాలతో పీడింపబడుతున్న వారు దేవుని మందిరంలోనికి రాగా, దేవుని సన్నిధిలోకి రాగా, ఆ దయాల మీద దేవుడు మాకు అధికారం ఇవ్వగా, ఆ అధికారమును బట్టి నజరేయుడైన యేసు నామములో వాటిని గద్దించగా ఎన్నో దురాత్మలు పట్టిన వారు విడుదల పొందారు. ఇదిగో అస్వస్థతలో ఉన్నవారు, ఇదిగో భయంకరమైన రోగాలతో పీడింపబడిన వారు ఇదిగో మా యొక్క మందిరంలోనికి రాగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వారు వచ్చారో ఆ రోగాల నుండి వారు విడుదల పొందారు, ఆ బలహీనతల నుండి వారు విడుదల పొందారు, ఆ యొక్క భయంకరమైన శోధన నుండి విడుదల పొందారు. ఎందుకో తెలుసా? నీవు విడుదల కావాలి అంటే ఇదిగో నీ భార్య, నీ బిడ్డలు, నీవు కలిసి దేవుని మందిరంలోనికి రావాలి. నీ భర్త, నీ బిడ్డలు, నీ యొక్క ఇదిగో భార్య కలిసి దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన కుటుంబము దీవెనకరముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? కనుక ప్రభునందు ప్రేమని దేవుని యొక్క ఇదిగో ప్రేక్షకులారా, మీరు వింటున్న ఈ యొక్క అద్భుతమైన అమూల్యమైన సత్యవాక్యమును బట్టి మీరందరూ జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన దేవుడు నమ్మదగిన వాడో, మన దేవుడు సర్వశక్తిమంతుడో, మన దేవుని సన్నిధిలో మహోన్నతమైన కార్యములు చూడగలము, మన దేవుని యొక్క సన్నిధిలో స్వస్థతలు చూడగలము, మన యొక్క దేవుని సన్నిధిలో ఆశ్చర్య కార్యములు చూడగలము. ఆ ఆశ్చర్య కార్యములు చూడాలి అంటే, ఆ స్వస్థతలను చూడాలి అంటే ఇదిగో దేవుని యొక్క సన్నిధిలోనికి నీవు రావాలి. నీ కుటుంబముగా దేవుని యొక్క సన్నిధిలోకి వస్తే దేవుడు నిన్ను ఇదిగో మర్చిపోడు. దేవుడు అద్భుతములను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది రెండో భాగంలోనికి వచ్చాము. మూడో భాగాన్ని చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మూడో మాటగా ఇదిగో పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాము.
ఇలాగూ పలికిన తరువాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజము జనులందరితో చెప్పగా, వారందరూ తన పితరులు దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందర తల వంచి నమస్కారము చేసిరి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడలారా, ఈరోజు దేవుడు అద్భుతమైన కార్యము చేయబోతూ ఉన్నాడు. ఇదిగో రాజు సైతము ప్రజలందరూ కలిసి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇదిగో తల వంచుకుని నమస్కారము చేశారంట. అంటే తల వంచుకుని నమస్కారం చేయడానికి అర్థం ఏంటంటే తనను తాను తగ్గించుకున్నారు, తగ్గింపు జీవితంలోనికి వచ్చారు. దేవుని యొక్క బిడలుగా ఉన్న నీవు హెచ్చించుకునే స్వభావము కలిగి ఉండకూడదు, నీవు హెచ్చించుకునే భావము కలిగి ఉండకూడదు. ఈరోజు నిజంగా ప్రభునందు ప్రేమని దేవుని యొక్క బిడలారా, ఇదిగో జనులందరూ కలిసి సమాజముగా కూడుకుని యెహోవా మందిరంలో యెహోవా సన్నిధిలో ఇదిగో తల వంచుకుని నమస్కారము చేశారు. అంటే మనము దేవునికి విధేయులమై బ్రతుకున్నట్లుగా, దేవునికి ఇష్టలుగా ఉండి బ్రతుకున్నట్లుగా, దేవునికి ఇదిగో మార్గదర్శులుగా ఉండి బ్రతుకున్నట్లుగా, తనను తాను తగ్గించుకుని బ్రతుకున్నట్లుగా దేవుని సన్నిధిలో ఉండాలి. అలా ఉన్నవారు దేవుని యొక్క బిడలుగా అంగీకరించబడతారు. అలా ఉన్నవారు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారు. మనకు ఏది కావాలో మన దేవుడు మనకు సహాయము చేయగలిగిన దేవుడు, మనకి ఏది ఇవ్వాలో దేవుడు చేయగలిగిన దేవుడు. అలాంటప్పుడు నీవు దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలి? నీవు దేవుని సన్నిధిలో ఎవరికి ప్రార్థన చేయాలి? నీవు ఎవరికి తల వంచాలి? ఈ రోజుల్లో పరిశీలన చేస్తే ఇదిగో అధిపతులకును రాజుగో పెద్ద పెద్ద ఉన్నవారికి, పెద్ద పెద్ద ధనికులకు మనం తల వంచుతున్నాము. ఇదిగో తల వంచి నమస్కారం చేస్తున్నారు. కానీ ఇదిగో వారందరినీ కంటే సృష్టించిన మహోన్నతుడైన దేవుని దగ్గరకు వచ్చి, ఆయన సన్నిధిలోనికి వచ్చి నీవు తల వంచుకుని దేవుని సన్నిధిలో నమస్కారం చేసే అనుభవం నీకుందా? ఒక్కసారి నీవే పరిశీలన చేయి. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో తల వంచుకుని దేవునికి నమస్కారం చేసిన ప్రతి భక్తుడు దేవుని సన్నిధిలో ఫలభరితముగా మార్చబడ్డాడు, దీవెనకరముగా మార్చబడ్డారు. ఈరోజు నిజంగా దేవుడు మనకిచ్చిన గొప్ప మందిరమును బట్టి, దేవుడు మనకిచ్చిన గొప్ప స్థలమును బట్టి, ఈ స్థలములో ఎవరున్నారు అంటే దేవుని యొక్క మహిమ ఉన్నది. ఈ మహిమను పొందుకోవాలి అంటే, ఈ ఆశ్చర్య కార్యాలు పొందుకోవాలి అంటే నీవు తగ్గించుకోవాలి. నీవు తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నాలుగోదిగా మనం పరిశీలన చేద్దాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథములోనే 29వ అధ్యాయంలోనే 22వ వచనాన్ని కూడా చదువుకుందాము. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకునిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకం చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగా సదోకును యాజకునిగాను అభిషేకించిరి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆ కాలంలో రాజు కావాలి అంటే ప్రవక్తల ద్వారా దేవుడు అభిషేకించేవాడు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. ఒక రాజును నియమించాలి అంటే దేవుడు ఇదిగో రాజులను దేవుని యొక్క సన్నిధిలో నియమకరముగా చేయాలి అంటే, నియమించాలి అంటే ప్రవక్తలకు చెప్పేవాడు. ప్రవక్తలు దేవుని మందిరంలో రాజును చేయడానికి అభిషేకించేవారంట. ఈరోజు నిజంగా ఇదిగో దేవుని యొక్క సేవకులుగా మనము ఎవరిని అభిషేకిస్తున్నాం? ఏ అధిపతులను మనం అభిషేకిస్తున్నాము? ఏ రాజులను మనం అభిషేకిస్తున్నాము? ఏ మంత్రులను మనం అభిషేకిస్తున్నాము? దేవుని మందిరంలోనికి నడిపిస్తున్నామా, లేకపోతే మనం వారి వెంటే వెళ్తున్నామా? ఇప్పుడు ఆలోచన చేయి. దావీదు కుమారుడైన సొలొమోను రెండవసారి పట్టాభిషేకం చేయడానికి, అదిగో ఆ యొక్క పదవిని పొందుకోవటానికి దేవుని మందిరంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలోనికి ఎప్పుడైతే వచ్చాడో, ఇదిగో దేవుడు సొలొమోనుని పట్టాభిషేకం చేయడానికి అతనితో కూడా మరొకరిని పట్టాభిషేకం చేయడానికి దేవుడు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. అది ఎక్కడ జరిగింది అంటే దేవుని మందిరంలో జరిగింది. ఒక అధికారాన్ని పొందాలి అంటే, ఒక హోదా రావాలి అంటే, ఒక పదవి రావాలి అంటే, ఒక సింహాసనమును ఇదిగో మనము పొందుకోవాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని దాసుల ద్వారా దాన్ని చూడాలి మనము.
దేవుని దాసులు నోట వస్తున్న ప్రతి మాట ద్వారా మనం ఆలకించాలి. దేవుని దాసుల ద్వారా నీవు ప్రార్థన చేయించుకోవాలి. దేవుని దాసులు చెప్పిన ప్రతి మాటకు నీవు లోబడాలి. ఇదిగో దేవుని దాసులను తునీకరించే వారిగా మీరు ఉండకూడదు. ఎందుకంటే పూర్వకాలం రాజులను శాసించింది ప్రవక్తలే, యాజకులే. ఈరోజు నిజంగా దేవుని యొక్క బిడ్డలుగా మనందరము కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేవుడు మహోన్నతమైన దేవుని సన్నిధిని మనకిచ్చాడు. దేవుని సన్నిధిని మనకిచ్చాడు. మన అందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో కలిసి దేవుని మందిరములో కూడి ప్రార్థన చేయాలి. దేవుని స్థలాన్ని మనకిచ్చాడు. దేవుని సన్నిధిలో మనం ఎలా బ్రతుకుతున్నామో ఆలోచన చేయండి. దేవుని మందిరంలో ఎవరు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని మందిరంలో ఏ విధంగా ప్రార్థన చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. అసలు దేవుని మందిరమునకు నీ బిడ్డలను నడిపిస్తున్నావా? నీ స్నేహితులను నడిపిస్తున్నావా? నీ కుటుంబీకులను నడిపిస్తున్నావా? అన్యజనులను నడిపిస్తున్నావా? పాపంలో ఉన్నవారిని నడిపిస్తున్నావా? ఇదిగో ఇబ్బందుల్లో ఉన్నవారిని నడిపిస్తున్నావా? ఇదిగో శోధనలో ఉన్నవారిని నడిపిస్తున్నావా? గొప్ప విడుదల ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. గొప్ప ఇదిగో ధన్యత ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని మందిరంలోనే దొరుకుతుంది. గొప్ప ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని మందిరంలోనే దొరుకుతుంది. అందుకని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు కదా, ఇదిగో ఇలాగ పలికిన తర్వాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించడని దేవుని యొక్క సన్నిధిలో ఎలాగూ ప్రార్థన చేశాడో, దేవుని ఎలాగూ స్తుతించాడో. ఒక రాజు అయినప్పుడు కూడా దేవుని మందిరాన్ని మర్చిపోలేదు. ఒక రాజు అయినప్పుడు కూడా దేవుని స్థలాన్ని మర్చిపోలేదు. నిత్యము ప్రార్థన చేశాడు, నిత్యము మొర్రపెట్టాడు, నిత్యము జ్ఞాపన చేశాడు. ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రజలందరూ కూడా దేవునికి ఇష్టముగా బ్రతకడే ఒక స్థలం ఉంది. ఆ స్థలమే దేవుని మందిరము. ప్రజలందరికీ గొప్ప రక్షణ కలిగించే ఒక స్థలం ఉంది, అదే దేవుని మందిరము. ఈరోజు నిజంగా ఇదిగో బహు సంతోషముతో వారు అన్నపానీయములు పుచ్చుకున్నారంట. ఏం తీసుకున్నారు అంటే అన్నపానీయములు అంటే అన్నం తిన్నారు, నీళ్లు త్రాగారంట. ఎందుకో తెలుసా? అది ఎక్కడ జరిగిందో తెలుసా? దేవుని మందిరంలో జరిగింది. అన్నపానీయములు ఇదిగో దేవుని మందిరంలో చేయించుకుంటే అది గొప్ప ఆశీర్వాదము. ప్రజలకు అన్నదాతగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఉన్నప్పుడు మనము భోజనము చేసేది ఇదిగో సంతోషముగా అన్నపానీయములు పుచ్చుకోవాలి. అన్నపానీయములు పుచ్చుకుంటే అది ఆశీర్వాదం అని దేవుడు ఇదిగో ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు. ఐదవదిగా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాము. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసి యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిలో సాగిలపడి నమస్కరించిరి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరేంటంటే యెహోషాపాతు. యెహోషాపాతు దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో ఎవరెవరిని పిలుచుకుని వచ్చాడో తెలుసా? ఇదిగో యోదావారిని, యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిలో సాగిలపడ్డారు. అసలు ఎందుకు సాగిలపడ్డారు? అసలు వారు యెహోవా సన్నిధికి రావాల్సిన కారణం ఏంటి? వారు యెహోవా సన్నిధిలో ఎందుకు మొర్రపెట్టాలి? యెహోవా సన్నిధిలో ఎందుకు నమస్కారం చేయాలి? యెహోవా సన్నిధిలో ఎందుకు సాష్టాంగపడాలి? ఎందుకు అంటే యెహోషాపాతు యూదులకు యెరూషలేము వాసులకు రాజుగా ఉన్నప్పుడు యెహోషాపాతు మీదకి మహాసైన్యం ఒకటి బయలుదేరి ఇదిగో ఆ దేశం మీదకు వచ్చినప్పుడు నిజంగా దేవుడు యెహోషాపాతు దేవుని బిడ్డ గనుక, దేవుని ఎరిగిన వాడు గనుక, దేవుని నామమును గుర్తించిన వాడు గనుక ఇదిగో మహాసైన్యమును ఓడించాలి అంటే నా సైన్యము నా సేనలు సరిపోరు, ఇదిగో సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే ఓడించగలడు అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి యోదావారిని పిలిచాడు, యెరూషలేము నివాసులను పిలిచాడు, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇదిగో యుద్ధము ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఇదిగో యుద్ధము జయించడానికి దేవుని మందిరాన్నే ఒక స్థలముగా వాడుకోబోతూ ఉన్నాడు. ఇదిగో యుద్ధాన్ని జయించాలి అంటే దేవుని మందిరమును ఇదిగో ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. యెహోషాపాతు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఇదిగో యోదావారు వచ్చారు, యెరూషలేము నివాసులు వచ్చారు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే, అయ్యా ఇదిగో ఈ మహాసైన్యాన్ని ఓడించాలి అంటే, ఇదిగో మా శత్రువులను ఓడించాలి అంటే మా బలము చాలదు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీవు తప్ప మాకు జయమిచ్చువాడవు ఎవరునూ లేరు అని దేవుని యొక్క సన్నిధిలో యెహోషాపాతు యోదావారుతోను యెరూషలేము వాసులతో కలిసి ప్రార్థన చేయగా దేవుడు అద్భుతమైన కార్యము చేస్తున్నాడు. ఎలాంటి కార్యము చేస్తున్నాడు అంటే
అది ఊహించలేని కార్యము. ఎలాంటి కార్యము చేస్తున్నాడు అంటే అది గ్రహింపలేని కార్యము. ఇదిగో మన కంటికి మనం చూడలేని కార్యము, మన చెవులారా వినలేని కార్యము. ఎందుకో తెలుసా? ఇదిగో ఒక శత్రువును జయించాలి అంటే ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తే జయించగలమా? జయించగలము. ఎందుకో తెలుసా? యెహోషాపాతు జీవితంలో జరిగింది. కత్తి పట్టుకోలేదు, ఖడ్గం పట్టుకోలేదు, ఆయుధాలు పట్టుకోలేదు. కానీ యెహోషాపాతుకు విజయం వచ్చింది. యుద్ధము చేయకుండానే యెహోషాపాతు విజయము పొందాడు అంటే అతడు ప్రార్థన చేశాడు. దేవుని మందిరంలో, దేవుని మందిరంలో విజ్ఞాపన చేశాడు, దేవుని మందిరంలో మొరపెట్టాడు. ఈరోజు నిజంగా ఒక సమస్యను ఎదిరించాలి అంటే, ఒక శత్రు సమూహాన్ని ఎదిరించాలి అంటే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నామా? దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవంలోనికి వచ్చామా? ఈరోజు నీవే ఆలోచన చేయి. నిజంగా దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధిలో గొప్ప ఆరోగ్యం ఉంది, దేవుని సన్నిధిలో గొప్ప మేలు దొరుకుతుంది, దేవుని యొక్క సన్నిధిలో గొప్ప విజయం వస్తుంది. ప్రార్థన చేయి. దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతూ ఉన్నాడు. మన కాలంలో మా సంఘంలోని ఒక అన్యురాలు దేవుని మందిరానికి వచ్చింది. తన సమస్యను పరిష్కరించేవారు ఎవరూ లేరు, తన ఇబ్బందిని ఎవరు కూడా కొట్టివేయలేదు, తనకున్న బాధలు ఎవరు తీర్చలేదు. ఒక రోజున మమ్మల్ని పిలిచింది. అమ్మా, నువ్వు దేవుని మందిరంలోనికి రా అన్నా. ఒక బుధవారం రోజు దేవుని మందిరానికి వచ్చింది. దేవుడు ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో మీ దాసుడు ఉన్నాడు, ఇదిగో మీ యొక్క దాసుని దగ్గరికి వెళ్ళు, దేవుని మందిరంలో కూర్చో, దేవుడు నీ యొక్క బాధలన్నీ తొలగిస్తాడని దేవుడు ఆమెతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఆ మందిరానికి వచ్చింది బుధవారం రోజున. వచ్చి దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంది. ఆమె పాటలు పాడటం రాదు, చప్పట్లు కొడటం సరిగా రాదు, వాక్యము వినటం కూడా రాదు. కానీ ఆ రోజు ఆమె చాలా శ్రద్ధగా వింటుంది. ఆమె చాలా కన్నీటితో, వేదనతో, దుఃఖముతో, ఇదిగో గుండంతా నీళ్లతో నిండిపోయి బాధతో ఇదిగో కన్నీరు కారుస్తూ ఉంది వాక్యం చెప్తుంటే. దేవుని మందిరంలో వాక్యం బోధిస్తూ ఉన్నాను. వాక్యం అయిపోయిన తర్వాత ఆమెకి ప్రార్థన చేయటానికి ముందుకు వెళ్ళాను. ప్రార్థన చేస్తూ ఉండగా ఒక భయంకరమైన శోధకుడు ఆమె మీద వాలి ఉన్నాడు. భయంకరమైన శోధకుడు ఆమెను పీడిస్తూ ఉన్నాడు. నాతో మాట్లాడుతున్నాడు. ఏయ్, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారని నేను అడగగా, ఇదిగో ఈమెను తీసుకుని పోవటానికి వచ్చాను. ఈ స్థలం ఏంటో తెలుసా అని అడిగాను. అన్నాడు, ఇది పరిశుద్ధ స్థలమని సాతాను సాక్ష్యం చెప్తున్నాడు. మరి ఈమెను వదిలిపోతావా లేదని బిగ్గరగా నేను ప్రార్థన చేయగా, దేవుని మందిరంలో బిగ్గరగా ప్రార్థన చేయగా దేవుడు గొప్ప విడుదల ఇచ్చి ఈరోజు ఆమె 10 రోజులయ్యింది ఇక్కడికి దేవుని మందిరంకి వస్తూ. దేవుడు అద్భుతమైన కార్యాన్ని తన జీవితంలో చూస్తుంది, తన బిడ్డల్లో చూస్తుంది. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో దేవుడు మహోన్నతమైన కార్యములు చేస్తున్నాడు. మనం దేవుని సన్నిధికి నీ బిడ్డలు నడిపిస్తున్నావా? నీ స్నేహితులు నడిపిస్తున్నావా? నీ కుటుంబీకులు నడిపిస్తున్నావా? నీ బిడ్డలందరిని నడిపిస్తున్నావా? మారు మనసు లేని వారిని నడిపిస్తున్నావా? రక్షణ లేని వారిని నడిపిస్తున్నావా? దేవుని మందిరంలో చాలా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. నీ రక్షణ కలిగించేది దేవుడే, నేను కృప చూపించేది దేవుడే, నేను ఆదరించేది దేవుడే. ఒక స్థలాన్ని ఆయన నివాసముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన దగ్గరికి వస్తున్నారా? ఆయన దగ్గరికి వస్తే అద్భుతమైన కార్యం. నిజంగా దేవుడు అద్భుతమును చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలో శాంతి ఉన్నది. దావీదు మహారాజు అంటున్నాడు కదా, యెహోవా ఆవరణములో నివసించడానికి ఎంతో మేలు అంటున్నాడు. నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఈరోజు నిజంగా నీవు అలాంటి అభివృద్ధిలోనికి వస్తున్నావా? ఇంకా కుటుంబ సమస్యలతోనే బాధపడుతున్నావా? ఇంకా వ్యాధులతోనే బాధపడుతున్నారా? ఇంకా ఇబ్బందులతోనే నలిగిపోతూ ఉన్నారా? ఇంకా వేదనతోనే కృంగిపోతూ ఉన్నారా? ఇంకా అసమాధానం లేక బ్రతుకుతున్నారా? నీకు సమాధానం కావాలి అంటే దేవుని మందిరంలో రా, దేవుని మందిరంలో ప్రార్థన చేయి. దేవుని మందిరంలో ప్రార్థన చేసిన ఒక స్త్రీ ఉంది. ఆమె ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సూటిపోటి మాటలు పడింది. కానీ ఒకరోజు వచ్చింది. ఆమె పేరు అన్న.
ఆమె ఒకరోజు దేవుని మందిరంలోకి వచ్చింది. ఆమెకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఆమెకి ఎలా మొరపెట్టాలో తెలియదు. ఆమెకి నచ్చినట్లుగా ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. స్థలం ఏంటో తెలుసా? అది పరిశుద్ధమైన స్థలం. నీవు పరిశుద్ధమైన స్థలానికి రావటం నీ వంతు, కార్యము చేయటం దేవుని వంతు. పరిశుద్ధ స్థలంలో నీ హృదయాన్ని కొమ్మరించు అన్న ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. మత్తురాలైనట్లుగా ఉన్నట్లుగా ప్రార్థన చేస్తుంది అనుకున్నాడు ఇదిగో ప్రవక్త. కానీ ఆమె ప్రార్థన గుండె బద్దలైపోతున్నది దేవుని మందిరంలో. ఆమె ప్రార్థన వేదనతో ప్రార్థన చేస్తుంది, రోదనతో ప్రార్థన చేస్తుంది, కన్నీరుతో ప్రార్థన చేస్తుంది. ఎక్కడుందో తెలుసా? దేవుని మందిరములో మొరపెడుతుంది. దేవుని మందిరంలో మహోన్నతమైన కార్యం మా జీవితంలో చేయబోతున్నాడు. మహోన్నతమైన కార్యం మన జీవితంలో చేయబోతున్నాడు. అవమానాలు తొలగించబోతూ ఉన్నాడు, నిందలు తొలగించబోతూ ఉన్నాడు, సిగ్గును తొలగించేస్తున్నాడు. ఇదిగో మరలా దేవుడు ఇదిగో అద్భుతమైన ఒక వాగ్దానం. గర్భవతి అయినట్లుగా దేవుడు మహోన్నతమైన కార్యమును చేశాడు. ఆమె దేవుని యొక్క మందిరంలో మొరపెట్టగా ఆమెకు కలిగిన కుమారుడు గొప్ప ప్రవక్త. ఆయన పేరే సమూయేలు. సమూయేలును దేవుడు ప్రవక్తగా ఎంచుకున్నాడు. ఎందుకంటే దేవుని మందిరంలో చేసిన ప్రార్థన ఎక్కడికి పోయేది కాదు. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మొరపెడితే నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళేది కాదు. దేవుడు మహోన్నతమైన కార్యమును చేస్తాడు. ఈరోజు నిజంగా ప్రభునందు ప్రేమని దేవునికి బిడలారా, నేను చెప్పిన ఈ యొక్క 5 మాటలు మీరు ఆలోచన చేయండి. దేవుని మందిరంలోకి వస్తే మనం ఎలా ఉండాలో, దేవుని మందిరంలో ఏ రీతిగా బ్రతకాలో, దేవుని మందిరంలో ఏ కార్యములు జరుగుతున్నావో నీవు ఒక్కసారి ఆలోచన చేయి అంటున్నాడు కదా. మొదటి మాట ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. ఏక మనస్సు కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టమంటున్నాడు. దేవుని మందిరంలో వేరే మనసు కలిగి రాకూడదు. దేవుని మందిరంలో ఇదిగో అటు ఇటు ఇదిగో ఊగిసలాడేవారిగా ఉండి రాకూడదు. ఇదిగో ఇంటి దగ్గర నీ మనసు ఉంచుకుని దేవుని మందిరంలో ఉండినట్లుగా ఉండకూడదు. దేవుని మందిరంలో ఏక మనసు కలిగి, ఒకే మనసు కలిగి, ఏక హృదయముతో దేవుని బతిమలాడాలి. నీ భార్య బిడ్డలతో, నీ యొక్క భర్తతో కలిసి దేవుని మందిరంలోనికి రావాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం ఉంది. యెహోవా మందిరంలో ఇదిగో తల వంచుకుని నమస్కారం ప్రార్థన చేయాలి. తల వంచుకుని దేవునికి మొరపెట్టే అనుభవంలోనికి రావాలి. దేవుని మందిరంలో తల ఇసిరేవారుగా ఉండకూడదు. తనను తాను తగ్గించుకోవాలి. మందిరంలో ఎవరున్నారో తెలుసా? దేవుడు ఉన్నాడు. 4వదిగా చెప్పాను కదా, యెహోవా మందిరంలో ఇదిగో సంతోషముతో అన్నపాన్యములు పుచ్చుకున్నారంట. ఎందుకో తెలుసా? ఒక రాజును అభిషేకిస్తున్నాడు. యెహోవా మందిరములో అన్నపాన్యములు దొరుకుతాయి. అది శారీరకమైనవైనను, అది ఆత్మీయతమైనను, ఆత్మీయ ఆశీర్వాదం దొరుకుతుంది. అదిగో శారీరకమైన ఆశీర్వాదం కూడా దేవుని మందిరంలో దేవుడు సహాయం చేయబోతూ ఉన్నాడు. 5వదిగా చెప్పాను కదా, యెహోవా సన్నిధిలో సాగిలిపడి నమస్కారం చేయండి. దేవుడు మహోన్నతమైన సాగిలిపడి నమస్కారము. ఇదిగో అన్న ప్రార్థన చేసింది సాగిలిపడి. దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు, గొప్ప కార్యాన్ని చేశాడు. యెహోషాపాతు సాగిలిపడి నమస్కారం చేశాడు. యుద్ధము చేయకుండానే విజయాన్ని చూశాడు. ఈరోజు నిజంగా ప్రేక్షకులారా, దేవుడు అద్భుతమైన కార్యమును చేయనుగాక. మీ జీవితాల్లో దేవుడు మహోన్నతమైన కార్యము చేయనుగాక. మీ జీవితంలో ఇదిగో ఒక్కసారి దేవుని మందిరంలోకి వచ్చి అలవాటు చేసుకోండి. మీ స్నేహితులను, బంధువులను, అన్ని జనులను ఇదిగో మారు మనసు లేని వారిని కూడా దేవుని మందిరంలో నడిపించు. దేవుడు గొప్ప కార్యమును చేస్తాడు. దేవుడు ఈ చిన్న మాటలను ఆయన పరిశుద్ధ నామములో దీవించునుగాక. ఆమేన్.